So unit 3 is protection of feeders and lines. So first of all, we will discuss protection of feeders. First of all, what is feeder? So what is meant by feeder? So feeder is a conductor which connects substation. This is one substation. So ఇది ఒక ఏరియా. ఈ ఏరియాకి మనం పవర్ సప్లై చేయాలి. సో సబ్స్టేషన్ నుంచి ఈ ఏరియాకి మనం పవర్ సప్లై చేస్తున్నాం కదా, మధ్యలో దాన్ని ఏమంటామంటే కండక్టర్ని మనం ఏమంటామో ఫీడర్ అంటాం. సో feeder is a conductor. Okay, now what do you mean by feeder? Feeder is a conductor which connects the substation to the where to be power transmitted. మనం ఎక్కడైతే పవర్ని ట్రాన్స్మిట్ చేయాలి, where to be power distributed. So that connector is called feeder. So this is feeder. Clear? దీని ఏమంటాం మనము ఫీడర్ అంటాం. సో ఇక్కడ ట్యాపింగ్స్ అనేవి ఉండవు. ట్యాపింగ్స్ అంటే ఇది ఒక కండక్టర్ అనుకోండి, ఇక్కడ ఒక కండక్టర్ కనెక్ట్ చేయటం, మళ్ళీ ఇక్కడ ఒక కండక్టర్ కనెక్ట్ చేయటం, దీన్ని ఏమంటామంటే వీటిని ట్యాపింగ్స్ అంటాం. ఇది ట్యాప్ చేస్తున్నాము అని అంటే జాయిన్ చేస్తున్నాము అని. సో బట్ ఫీడర్ హ్యాస్ నో ట్యాపింగ్స్. ట్యాపింగ్స్ అనేవి ఇక్కడ నుంచి మనం కండక్టర్ కనెక్ట్ చేయడం అలా ఏమి ఉండవు. ది ఫీడర్ హ్యాస్ నో ట్యాపింగ్స్. సో ది ఫీడర్ ఈజ్ డిజైన్డ్ మెయిన్లీ ఆన్ ది కరెంట్ క్యారింగ్ కెపాసిటీ. ఫీడర్ని మనం దేంతో డిజైన్ చేస్తాము? ది ఫీడర్ ఈజ్ డిజైన్ మెయిన్లీ ఆన్ ది కరెంట్ క్యారింగ్ కెపాసిటీ. అంటే ఎంత కరెంట్ మనము సప్లై చేయాలనుకుంటున్నాము, అంటే డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాము, దాన్ని బట్టి మనం ఫీడర్ని డిజైన్ చేస్తాము. సో దిస్ ఈజ్ ది బేసిక్ అబౌట్ ఫీడర్స్. క్లియర్? నౌ మనం ఫీడర్స్ ప్రొటెక్ట్ చేయాలి. సో వాట్ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ ఈజ్ యూజ్? ఫస్ట్లీ టైమ్ గ్రేడెడ్ ప్రొటెక్షన్. ద ఫస్ట్ వన్ ఈజ్ time graded protection. The time graded protection is applied to radial feeders and parallel feeders and ring main system. So the time graded protection is mainly applied to radial feeders, parallel feeders and ring main system. So radial feeders, parallel feeders ఇవన్నీ మనకి మీ 4th ఇయర్లో 4-1 నేర్చుకుంటారు. సో అప్పటిదాకా దీనికి పెద్ద డీటెయిల్గా మనకు అవసరం లేదు, జస్ట్ ప్రొటెక్షన్ చేస్తున్నాం అంతవరకు చూద్దాం. చూడండి, ఇక్కడ రేడియల్ ఫీడర్స్ అంటే ఏం లేదు. ఇక్కడ సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ జనరేటింగ్ స్టేషన్. ఇది వచ్చి లోడ్, ఇవన్నీ లోడ్స్. ఇదంతా మనం సప్లై చేస్తున్నాం, లోడ్కి సప్లై చేస్తున్నాం పవర్ని. ఓకే, సో ది పవర్ ఈజ్ distributed from generating station to the load. Clear? Why it is called radial system means radius అంటే ఏంది? ఇది ఒక సర్కిల్ అనుకోండి, ఇదేమవుతుంది ఓవరాల్గా డయామీటర్ అంటాము, దీని ఏమంటాం మనము రేడియస్ అంటాము. సో ఇది జనరేటింగ్ స్టేషన్ అనుకోండి, ఆరిజిన్. ఇది వచ్చి ఏమవుతుంది మనం సప్లై చేసే లోడ్ అనుకోండి, ఈ మధ్య దాన్ని ఏముంది రేడియస్ లాగా ఉంది కదా. సో అందుకని this is called radial system అంటాం. సో దిస్ ఈజ్ ఆరిజిన్, దిస్ ఈజ్ ది లాస్ట్ పాయింట్స్, అంటే దిస్ ఈజ్ G and this is L. ఓకే, క్లియర్? అర్థమైందమ్మా? Yes sir. Okay, now so we can distribute the power from generating station to the load. Okay, load end. But here in this radial system we have one drawback. Our drawback ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది జనరేటింగ్ స్టేషన్, ఇది వచ్చి లోడ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాల్ట్ అక్కరైంది అనుకోండి, ఇదంతా కండక్టర్ అనుకోండి, ఇక్కడ ఫాల్ట్ అక్కరైంది, ఇక్కడ ఫాల్ట్ వచ్చింది, ఈ కండక్టర్ బ్రేక్ అయిపోయింది. మన సప్లై ఎవరికి ఇవ్వాలి? లోడ్కి ఇవ్వాలి. సో ఎప్పుడైతే కండక్టర్ అనేది బ్రేక్ అవుతుందో ది కరెంట్ ఏమవుతుంది? ఫ్లో కాదు కదా, కాబట్టి కరెంట్ అనేది డిస్కంటిన్యూ అయిపోతుంది ఫ్రమ్ జనరేటింగ్ స్టేషన్ టు ది లోడ్. అంటే ది ఫ్లోస్ ఫ్రమ్ జనరేటింగ్ స్టేషన్ టు లోడ్ పాయింట్, బికాస్ హియర్ ది కరెంట్ ఈస్ ఏంటి కట్టెడ్. కరెంట్ ఏమవుతుంది? ది కండక్టర్ వాస్ బ్రోకెన్. క్లియర్? అర్థమైందా? Yes sir. సో ఇక్కడ ఇలా అయిపోయింది కాబట్టి కంటిన్యూటీ అనేది పవర్ సప్లైలో కంటిన్యూటీ అనేది ఉండదు జనరేటింగ్ స్టేషన్ నుంచి లోడ్ పాయింట్కి.
ఒకవేళ ఇక్కడ ఫాల్ట్ అక్కడైంది, మళ్ళీ ఈ కనెక్టర్లో ఫాల్ట్ వచ్చింది. ఫాల్ట్ వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఆ ఫాల్ట్ని రిమూవ్ చేయాలి. సర్క్యూట్ బ్రేకర్ ఏం చేస్తుంది, అక్కడ ఓపెన్ చేస్తుంది, ఆ కాంటాక్ట్ని ఓపెన్ చేస్తుంది. ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, అగైన్ కరెంట్ అనేది ఫ్లో కాదు. సో దట్ ఈస్ వన్ డ్రాబ్యాక్. ఇక్కడ ఏంటవుతుంది, ది మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ సిస్టమ్ ఈస్ ది కంటిన్యూటీ ఆఫ్ సప్లై. ది కంటిన్యూటీ ఆఫ్ సప్లై కెనాట్ బి మెయింటైన్డ్ ఎట్ ది లోడ్ ఎండ్. The continuity of the supply cannot be maintained from generating station to the load end. So when conductor was broken, okay na, when faults occur in any point of the conductor, therefore the continuity of the supply cannot be maintained. This is a major drawback in the radial system. Clear now? అయితే ఈ ప్రాబ్లం మనం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేస్తాం? టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం we employing time graded protection. మనం ఏమి చేస్తున్నాము, time graded protection. To overcome this problem we employing time graded protection. సో చూడండి ఏం అప్లై చేస్తున్నామా, టైం గ్రేడెడ్ ప్రొటెక్షన్ మనం యూజ్ చేసుకుంటున్నాము. ఓకేనా, అయితే ఎలా ఎలా అనేది చూద్దాం అక్కడ. సో ఇన్ దిస్ టైం గ్రేడెడ్ ప్రొటెక్షన్ టైమ్ సెట్టింగ్ ఆఫ్ ఓవర్ కరెంట్ రిలేస్ ఆర్ యూస్డ్. ఏమి చేస్తున్నాము, overcurrent relays are used. So each relay has setted with a certain amount of time, certain value of time. అంటే 0.1 సెకండ్ కావచ్చు, 0.2 సెకండ్ కావచ్చు. అంటే సో దిస్ ఈస్ వన్ రిలే, దిస్ ఈస్ టైమ్ సెట్టింగ్ రిలే. ఇక్కడ ఇవన్నీ దేని మీద డిపెండ్ అవుతుంది, టైం మీద డిపెండ్ అవుతున్నాయి. అంటే ఫాల్ట్ అంటే కరెంట్ మీద డిపెండ్ కాదు, టైం అంటే ఫాల్ట్ అక్కర్ అయిపోయింది, ఎంతో కరెంట్ ఫాల్ట్ అక్కర్ అయింది. ఫాల్ట్ అంటే ఏంది, ది ఆపరేటింగ్ క్వాంటిటీ ఇస్ గ్రేటర్ దెన్ ది రీస్ట్రైనింగ్ క్వాంటిటీ. ఫాల్ట్ అక్కర్ అయినట్టు మీనింగ్ అక్కడ. సో ఎప్పుడైతే ఫాల్ట్ అక్కర్ అవుతుందో ఈ రిలే యొక్క టైము ఎంత, 0.1 సెకండ్ అని అనుకోండి. ఫాల్ట్ అక్కర్ అయింది, ఇక్కడ ఫాల్ట్ అక్కర్ అయింది. దిస్ రిలే ఆపరేట్ 0.1 సెకండ్ టైంలో ఈ రిలే ఏమవుతుంది, ఆపరేట్ అయిపోతుంది. ఆర్ ఇదే ఇంకో రిలే తీసుకోండి, సెకండ్ రిలే తీసుకోండి, టైం 0.3 సెకండ్ అనుకోండి, ఫాల్ట్ అక్కర్ అయింది. మళ్ళీ ఈ రిలే ఎప్పుడు ఆపరేట్ అవుతుంది, 0.3 సెకండ్ తర్వాత ఆపరేట్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ టైమ్ గ్రేడెడ్ ప్రొటెక్షన్. సో ఫాల్ట్ అక్కడ వెంటనే రిలే ఆపరేట్ అవ్వదు, దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టంటేనియస్ రిలే. అప్పుడు ఫాల్ట్ అక్కడ అయితే అప్పటికప్పుడు ఆపరేట్ అయిద్దాన్ని ఏమంటామంటే ఇన్స్టంటేనియస్ రిలే అంటాము. మనం పర్టికులర్ టైం కానీ ఫిక్స్ చేసి దాని ద్వారా ఆపరేట్ దాన్ని ఏమంటాము, టైం గ్రేడెడ్. క్లియర్, చెప్పింది అర్థమైందమ్మా మీకు? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, నా ఇప్పుడు చూడండి ఇక్కడ జాగ్రత్త. ఇక్కడ 2 పార్ట్స్, ఇక్కడ 2 పాయింట్ చెప్తుంది, ఇక్కడ ఓన్లీ 2 టాపిక్స్ చెప్తాయి ఈరోజు. జాగ్రత్తనండి, మనకేం ప్రాబ్లం, చాలా టైం ఉంది, నిదానంగానే పోదాం. హరీబరీగా ఏం పోవాల్సిన అవసరం లేదు, నిదానంగానే పోదాం. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ జనరేటింగ్ స్టేషన్, దిస్ ఇస్ లోడ్. ఇప్పుడు ఫాల్ట్ ఇక్కడ అక్కరైంది, ఇక్కడ ఫాల్ట్ అక్కరైంది. అంటే ఇప్పుడు కంటిన్యూస్ సప్లై ఇస్ నాట్ మెయింటైన్ కాన్స్టెంట్. వై? బికాస్ ది పవర్ ఫ్లోస్ ఫ్రమ్ జనరేటింగ్ స్టేషన్ టు ది లోడ్ త్రూ దేని ద్వారా, ఫీడర్ ద్వారా పోతుంది. ఇది ఫీడర్ కదా, ఈ కనెక్టర్ గుండా పోతూ ఉంది. బట్ ఎక్కడైంది, మధ్యలో ఫాల్ట్ అక్కరైంది. ఇప్పుడు సప్లై పోదు కదా, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ OC1 అంటే ఓవర్ కరెంట్ రిలే 1, ఓవర్ కరెంట్ రిలే 2, ఓవర్ కరెంట్ రిలే 3, దిస్ ఈజ్ ఓవర్ కరెంట్ రిలే 4, దిస్ ఈజ్ ఓవర్ కరెంట్ రిలే 5. So here the overcurrent relay 5 is an instantaneous relay. When fault occurs here, the OC5 అంటే overcurrent relay 5 ఆపరేట్ ఇన్స్టంటేనియస్లీ. అప్పటికప్పుడే ఏమవుతుంది, ఆపరేట్ అయిపోయి సర్క్యూట్ని ఏం చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ని సర్క్యూట్ బ్రేకర్కి పంపించి సర్క్యూట్ బ్రేకర్ ఏం చేస్తుంది, ఇదిగోండి, దిస్ ఈజ్ ద సర్క్యూట్ బ్రేకర్ CB5. సో దిస్ ఇన్స్టంటేనియస్ రిలే gives the information to the circuit breaker CB5. The circuit breaker CB5 ఏం చేస్తుంది, బ్రేక్ ది కాంటాక్ట్ ఆఫ్ ది సర్క్యూట్ బ్రేకర్. క్లియర్, అర్థమైంది? చెప్పిన పాయింట్ అర్థమవుతుందమ్మా మీకు? సార్ ఇంకొకసారి చెప్పండి సార్. సో మళ్ళీ అయినండి, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఫాల్ట్ ఇక్కడ అక్కరైందమ్మా. ఫాల్ట్ ఇక్కడ అక్కరైందంటే జనరేటింగ్ స్టేషన్ నుంచి లోడ్కి పవర్ పోదు కదా, అంటే డ్యామేజ్ అవుతుంది కదా కనెక్టర్. ఇప్పుడు అర్థమైంది, అర్థం కాలేదు? ఎస్ సార్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఫాల్ట్ని రిమూవ్ చేయాలి, ఫాల్ట్ని తీసేయాలి. ఏమవుతుందంటే ఇక్కడ చాలా రిలేస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఓవర్ కరెంట్ రిలే 1, ఓవర్ కరెంట్ రిలే 2, ఓవర్ కరెంట్ రిలే 3, ఓవర్ కరెంట్ రిలే 4, ఓవర్ కరెంట్ రిలే 5. ఒక్కో దానికి టైమింగ్ ఉంది, 2 సెకండ్, 1.5 సెకండ్స్, 1 సెకండ్, ఇదేం 0.5 సెకండ్. సో జాగ్రత్తనండి, అంటే ఓవర్ కరెంట్ రిలే 1 ఆపరేటింగ్ టైమ్ ఈజ్ 2 సెకండ్స్.
overcurrent relay 2 operating time is 1.5 second. Overcurrent relay 3 operating time is 1 second. So this is for 1 second, this is for 1.5 second, this is for 2 seconds, this is for 0.5 second. అర్థమవుతుందా? 0.5 second. This overcurrent 5 is instantaneous. There is no time period, limiting of the time period. ఇక్కడ టైం లేదు, అప్పటికప్పుడే ఆపరేట్ అవుతుంది. when fault occurs then instantaneously the overcurrent relay 5 operates. అర్థమైన పాయింట్? ఎస్ సార్. ఎప్పుడు ఇక్కడ దానికి ముందు ఏ రిలే ఉంది? OC5 కదా ఉండేది. ఫాల్ట్ దగ్గర రిలే ఉంది, OC5 ఉంది కాబట్టి అది ఆపరేట్ అయిపోతుంది ఇన్స్టంటేనియస్గా. నెక్స్ట్ ఒకవేళ if the overcurrent relay 5 not operate, overcurrent relay 5 is not operate అంటే అది ఏదో ప్రాబ్లం వచ్చి ఆపరేట్ కాలేదు, ఫాల్ట్ ఇక్కడ అక్కడైనప్పుడు. అర్థమైందా? ఫాల్ట్ ఇక్కడ అక్కడైనప్పుడు ఓవర్కరెంట్ రిలే 5 అనేది ఆపరేట్ కాలేదు. అప్పుడు ఏమవుతుంది? ది ఓవర్కరెంట్ రిలే 4 ఉంది కదా, దిస్ రిలే ఆపరేట్ ఆఫ్టర్ 0.5 seconds. This relay operates after 0.5 seconds. That information is passes through the circuit breaker 4. The circuit breaker 4 disconnects the faulty section from the healthy section. అర్థమైంది పాయింట్? ఎస్ సార్, అర్థమైంది సార్. నెక్స్ట్ మళ్ళా చూడండి, అగైన్ మళ్ళా ఇప్పుడు మళ్ళా కరెంట్ రిలే 5 ఆపరేట్ కాలేదు, ఓవర్ కరెంట్ రిలే 4 కూడా రెండు ఆపరేట్ కాలేదు, రెండు ఫెయిల్ అయిపోయినాయి అనుకోండి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకేముంది? కరెంట్ థర్డ్ రిలే ఉంది కదా, ఓవర్ కరెంట్ రిలే థర్డ్ వన్. వాట్ ఈస్ ఆపరేటింగ్ టైప్ ఆఫ్ దట్ రిలే? వాట్ ఈస్ ఆపరేటింగ్ టైమ్ ఆఫ్ దట్ రిలే? 1 second. అంటే when fault occurs after 1 second the overcurrent relay 3 operate. That gives information to the circuit breaker 3. The circuit breaker ఏం చేస్తుంది? డిస్కనెక్ట్స్ దట్ ఫాల్ట్ ఫ్రమ్ ది హెల్తీ సెక్షన్. అర్థమైంది పాయింట్? ఎస్ సార్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మళ్ళీ అగైన్ OC3 is not operate, OC4 is not operate, OC5 is not operate, then OC2 operates at 1.5 second. And again OC2 is not operate, OC3 is not operate, OC4 is not operate, OC5 is not operate, then OC1 operates after 2 seconds. That gives information to the circuit breaker 1 that disconnects the faulty section from the healthy section. So in this manner we can solve the problem occurring on the feeder with the help of the time graded relays. With the help of the time graded relays. The time graded relays are also called as overcurrent relays. అర్థమైంది పాయింట్? ఎస్ సార్. This is about production of radial feeders with the help of the time graded protection. And next concept is, నేను చెప్పినంత ఇక్కడ మ్యాట్ ఉంటుంది, నేను చెప్పింది కానీ మీకు అర్థమైతే మీరు సొంతగా రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ రింగ్ మెయిన్ సిస్టమ్. రింగ్ అంటే ఏం లేదు, ఇలా గాజు అంటే మనం మీరు లేడీస్ అయితే మీరు వేసుకుంటారు కదమ్మా బ్యాంగిల్ సెంటర్లో, అంటే క్లోజ్గా ఉంటుంది కదా అది రింగ్. సో దాని ఏమంటే రింగ్ అంటారు, రింగ్ మెయిన్ సిస్టమ్ క్లోజ్గా ఉండాలి. ఇక్కడ రేడియల్ అంటే ఏంది? దిస్ ఈజ్ నాట్ ఏ క్లోజ్ లేదు, ఇక్కడ జస్ట్ వన్ హారిజాంటల్ లైన్ ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ రేడియల్ సిస్టమ్, దిస్ ఈజ్ కాల్డ్ రింగ్ మెయిన్ సిస్టమ్. సో హియర్ ఇన్ దిస్ రింగ్ మెయిన్ సిస్టమ్, so this is generating station where A, B, C, D are called substations. So జాగ్రత్తగా నండి, where what is G? Generating station. And what are A, B, C, D? A, B, C, D are called substations. Substations అంటే మన ఇంటి కాడ ఉండేవి. అంటే the power is generated at the generating station. That power is transmitted to the various substations. That substations are A, B, C, D. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవర్ అనేది ఏమవుతుందండి, ఇలా పోతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ Dకి వస్తుంది, Cకి వస్తుంది, ఇలా పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది, ఒక్కొక్క సబ్స్టేషన్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ట్ అక్కర్ ఎనీ వన్ ఆఫ్ ది సబ్స్టేషన్, బి అనే సబ్స్టేషన్ ఫెయిల్యూర్ అయిపోయింది, ఫాల్ట్ వచ్చి మనం దాన్ని షట్ డౌన్ చేసాము, నో ప్రాబ్లం.
ది కంటిన్యూటీ ఆఫ్ ది సప్లై ఈజ్ మెయింటైన్. కంటిన్యూ సప్లై ఏమవుతుంది, మెయింటైన్ అవుతుంది. చూడండి, జనరేటర్ స్టేషన్ నుంచి ఏకి పవర్ పోతుంది, సికి వస్తుంది, అక్కడ నుంచి మళ్ళీ డీకి వస్తుంది, అక్కడ నుంచి సికి కూడా వస్తుంది. అర్థమవుతుందా? అంటే ఒక సబ్స్టేషన్లో ప్రాబ్లం వచ్చినా రిమైనింగ్ సబ్స్టేషన్స్ మాత్రం ఆపరేట్ అవుతూ ఉంటాయి. అవుతున్నాయి లేదా? అవుతున్నాయి. ఎందువల్లంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి, క్లోజ్గా ఉన్నాయి. దిస్ ఫార్మ్స్ వన్ క్లోజ్డ్ లూప్. సో ఇక్కడ ఫాల్ట్ వచ్చినా బట్ రిమైనింగ్ అన్ని ఆపరేట్ అవుతాయి. సో దట్స్ దేర్ ఫోర్ ది సిస్టమ్ ఈస్ కాల్డ్ రింగ్ మెయిన్ సిస్టమ్. సో దిస్ ఈస్ వన్ అడ్వాంటేజెస్ వెన్ కంపేర్డ్ టు రింగ్ మెయిన్ సిస్టమ్. ఇన్ రింగ్ మెయిన్ సిస్టమ్, when fault occurs here, the continuity of supply is not maintained from generating station to load. ఇక్కడ ఫాల్ట్ వస్తే లోడ్కి పవర్ పోదు, పవర్ ఏమవుతుంది, కట్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక సబ్స్టేషన్లో ప్రాబ్లం వచ్చిన ది కంటిన్యూటీ ఆఫ్ సప్లై is maintained from generating station to remaining substations. So this is one advantageous when compared to the radial system. Clear? Yes sir. అయితే ఇక్కడ ఎలా మనం ప్రొటెక్ట్ చేద్దాం చూద్దాం. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ డయాగ్రామ్స్ ఏనమ్మా, ఇక్కడ ఏమి మ్యాటర్ అనేది ఓన్గా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ సర్క్యూట్ బ్రేకర్. ఎక్స్ ఉంది కదా, ఎక్స్ మార్క్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. ఇవన్నీ సర్క్యూట్ బ్రేకర్స్. నా కలర్ చూడండి, కలర్ నేను రెడ్తో పెడుతున్నాను, అబ్జర్వ్ చేయండి మీరు. ఇవన్నీ సర్క్యూట్ బ్రేకర్స్. ఇక్కడ కూడా ఉంది ఒకటి సర్క్యూట్ బ్రేకర్, ప్లస్ ఇక్కడ ఒక సర్క్యూట్ బ్రేకర్, ఇక్కడ ఒక సర్క్యూట్ బ్రేకర్. ఓకే, సో హియర్ ది జనరేటింగ్ స్టేషన్, నేను నేమ్స్ ఇచ్చుకుంటాను. 1, 2, where 1 and 2 are called non-directional relays. ఇక్కడ ఏమి ఉన్నాయి, ఏ రిలేస్ ఉన్నాయి ఇక్కడ? సరే అమ్మా, సర్క్యూట్ బ్రేకర్స్, దీస్ ఆర్ రిలేస్. where 1 and 2 are called non-directional relays, and 3, 4, 5, 6, 7, ఇది 7, ఇది వచ్చి 8, 9, 10. These are called directional relays. Clear? Yes sir. So the non-direction relays are placed near to the generating station, and the direction relays are placed in between besides the substation. అంటే సబ్స్టేషన్ ఏకి అటు ఇటు ఏ ఉన్నాయి రిలేస్ 3, 4, బికి 5, 6, సికి 7, 8, డికి 10, 9 రిలేస్ ఉన్నాయి. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ వీటికి కూడా ఆపరేటింగ్ టైం ఉంటుంది. టైం పీరియడ్ సిస్టమే కదా. వాట్ ఈస్ ది టైం పీరియడ్ ఆఫ్ దట్ ఫిఫ్త్ రిలే? 0.5 సెకండ్. వాట్ ఈస్ ది ఆపరేటింగ్ టైమ్ ఆఫ్ ది సిక్స్త్ రిలే? 1. ఇక్కడ చూడండి, ఇది కూడా మనము 1 సెకండ్ అనుకోండి. వాట్ ఈస్ ది ఆపరేటింగ్ టైమ్ ఆఫ్ ది సెవెంత్ రిలే? ఇది మాత్రం 0.5 అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 0.5 అనుకోండి. వాట్ ఈస్ ది ఆపరేటింగ్ టైమ్ ఆఫ్ దట్ ఎయిత్ రిలే? 0.5 సెకండ్. వాట్ ఈస్ ది ఆపరేటింగ్ టైమ్ ఆఫ్ ద నైన్త్ రిలే? 1.5 సెకండ్. వాట్ ఈస్ ది ఆపరేటింగ్ టైమ్ ఆఫ్ 10th రిలే? ఇన్స్టంటేనియస్, అంటే అప్పటికప్పుడే, టైంతో పని లేదు. వాట్ ఈస్ ది ఆపరేటింగ్ టైమ్ ఆఫ్ ది థర్డ్ రిలే? ఇన్స్టంటేనియస్. వాట్ ఈస్ ది ఆపరేటింగ్ టైమ్ ఆఫ్ ఫోర్త్ రిలే? 1.5 సెకండ్. వాట్ ఈస్ ది ఆపరేటింగ్ టైమ్ ఆఫ్ ది నాన్ డైరెక్షనల్ రిలేస్? 1 to 2 సెకండ్స్. సో ప్రధాన టైం ఉందా లేదా? ఉంది సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, ఈ రింగ్ మెయిన్ సిస్టమ్ ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు వెన్ ఫాల్ట్ అక్కర్స్, సో జాగ్రత్తనాలమ్మా, సింపుల్ కాన్సెప్ట్, డయాగ్రామ్ నేర్చుకుంటే సరిపోద్ది. ఫాల్ట్ అక్కర్ అయింది చూడండి జాగ్రత్తగా, ఇది వచ్చి 0.5 పెట్టుకుందాం. వెన్ ఫాల్ట్ అక్కర్స్ హియర్ ఇన్ బిట్వీన్ ది సబ్స్టేషన్స్ బి అండ్ సి, బికి సికి మధ్య కనెక్ట్ ఉంది కదా, ఉన్నాయి కదా ఫీడర్స్. సో బీకి సికి మధ్య ఫాల్ట్ అక్కర్ అయింది. సో ఫాల్ట్ అక్కర్ అవుతున్నప్పుడు బీకి సికి మధ్య ఓవర్ కంట్ రిలేస్ టైం పీరియడ్ ఎంత? 1 సెకండ్. ఇంకోటి వచ్చి 0.5 సెకండ్. సో 1 ఎక్కువ, 0.5 ఎక్కువ, 1 ఎక్కువ, అంటే ఏ టైం తక్కువ ఉంటుంది? 0.5 సెకండ్ ఉంటుంది. కాబట్టి ది 0.5 సెకండ్ రిలే ఆపరేట్ ఫస్ట్ వెన్ కంపేర్ టు ది 1 సెకండ్ రిలే. అంటే ఇది రిలే ఆపరేట్ అయిపోయి ఆ సర్క్యూట్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ సర్క్యూట్ బ్రేకర్ పంపించి సర్క్యూట్ బ్రేకర్ ఏం చేస్తుంది, సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది. అర్థమైందా? ఎస్ సార్. సో ఇప్పుడు ఇక్కడ ఏం సర్క్యూట్ లేదనుకోండి, ఈ సర్క్యూట్ మనం ఏం చేసాం, బ్రేక్ చేసాం. సో ఇక్కడ పవర్ పోదు.
అంటే బి నుంచి సికి ఎటువంటి పవర్ పోదు, సి నుంచి బికి ఎటువంటి పవర్ పోదు. అయినా కానీ ఈ సబ్స్టేషన్ నుంచి మనం వేరే వాళ్ళకి లోడ్ పవర్ సప్లై చేస్తున్నాం లేదా? చేస్తాం కదా లోడ్ పవర్ మనం సబ్స్టేషన్ నుంచి వేరే వాటికి లోడ్స్కి, కరెక్టే కదా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, జనరేటింగ్ స్టేషన్ నుంచి ఏకి పవర్ పోతుంది, బికి పవర్ పోతుంది, ప్లస్ ఇటు రాదు ఇంకా జనరేటింగ్ స్టేషన్ నుంచి డీకి కూడా పవర్ వస్తుంది, సికి కూడా పవర్ వస్తుంది. అంటే ఫాల్ట్ ఎక్కడైంది? అక్కడైంది కాబట్టి ఇక్కడ మాత్రమే పవర్ పోదు. బట్ అందరికీ ఏకి పవర్ వస్తుంది, బికి పవర్ వస్తుంది, సికి పవర్ వస్తుంది, డీకి పవర్ వస్తుంది. అదే కదా మనకు కావాల్సింది. అర్థమైన పాయింట్? ఎస్ సార్. ఫాల్ట్ అక్కరైనా కానీ అక్కడ వరకు మాత్రం మనం డిస్కనెక్ట్ చేసి పవర్ సప్లై ఇస్ మెయింటైన్ కాన్స్టాంట్లీ. పవర్ సప్లై మనం ఏం చేస్తున్నాము? మనము కాన్స్టాంట్గా మెయింటైన్ చేయగలుగుతున్నాము. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద రింగ్ మెయిన్ సిస్టమ్ వెన్ కంపేర్ టు ది రేడియల్ సిస్టమ్. అదే రేడియల్ అనుకోండి, ఇది అనుకోండి, ఇవన్నీ ఒకటి అనుకోండి, ఇక్కడ ఫాల్ట్ అక్కరైంది. ఇక్కడ ఫాల్ట్ అక్కరైనప్పుడు మనం సప్లై ఇక్కడ లోడ్కి ఇవ్వాలి. ఇది ఫాల్ట్ అక్కడ, దీన్ని మనం ఓపెన్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయినప్పుడు కరెంట్ ఫ్లో అవుతుందా? పోదు. ఎందుకంటే ఏ సర్క్యూట్ అవుతుంది? ఓపెన్ సర్క్యూట్. ఇన్ ఓపెన్ సర్క్యూట్ వాట్ ఈస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్? ఐ ఈస్ ఈక్వల్ ఎంత? 0. కరెంట్ పోదు, అంటే పవర్ పోదు. దట్ ఈస్ ది డ్రాబ్యాక్ ఇన్ రేడియల్ సిస్టమ్. అర్థమైన పాయింట్? ఎస్ సార్, అర్థమైంది సార్. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ వన్ కంపేర్ టు ది రింగ్ మెయిన్ సిస్టమ్. సో దిస్ ఈస్ అబౌట్ ప్రొడక్షన్ ఆఫ్ రింగ్ మెయిన్ సిస్టమ్. అర్థమైందా? ఎనీ డౌట్స్? నో సార్. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకవేళ ది ప్రాబ్లమ్ అక్కర్ అండ్ ఫాల్ట్ అక్కర్ ఇన్ బిట్వీన్ ఏబీకి మధ్యలో ఫాల్ట్ అక్కరైంది. ఏబీ కాడ ఫాల్ట్ అక్కరైంది. చెప్పండి జాగ్రత్తగా. వాట్ ఆర్ ద టైమ్ గ్రేడ్ పాయింట్స్ ఆఫ్ దట్ రిలే? ఇక్కడ 1.5 సెకండ్ ఉంది, ఇక్కడ 0.5 సెకండ్ ఉంది. ఏ రిలే ఆపరేట్ అవుతుంది ఫస్ట్? బి రిలే సార్. బి అంటే పక్కన ఉండే రిలే. 0.5 సెకండ్ రిలే ఆపరేట్స్ అండ్ దట్ డిస్కనెక్ట్స్ ది ఫాల్టీ సెక్షన్. అంటే ఇది మొత్తాన్ని డిస్కనెక్ట్ చేస్తుంది. అయినా కానీ జీ నుంచి ఏకి పవర్ పోతుంది, అంటే లైన్ ఉంది కాబట్టి. జీ నుంచి డీకి పోతుంది, అక్కడి నుంచి మళ్ళీ సికి పోతుంది, అక్కడి నుంచి మళ్ళీ బికి పోతుంది. సో అన్ని సబ్స్టేషన్స్ పవర్ పోతుందా? పోవటం లేదా? పోతుంది సార్. ఫాల్ట్ అయినా అక్కడ మాత్రం డిస్కనెక్ట్ చేస్తాం, బట్ అన్నిటికీ మనం పవర్ సప్లై కంటిన్యూ చేయగలుగుతున్నాము. సో దిస్ ఈజ్ వన్ అడ్వాంటేజ్ వన్ కంపేర్ టు ది రింగ్ మెయిన్ సిస్టమ్. సో దిస్ ఈస్ ద ప్రొడక్షన్ ఆఫ్ రింగ్ మెయిన్ సిస్టమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది టైమ్ గ్రేడెడ్ ఏందమ్మా రిలే సిస్టమ్. ఓకే, క్లియర్? ఎస్ సార్. ఇది. సో ఇలా టైం ఏ దాన్ని బట్టి మనం వాళ్ళు చూస్తుంటే పోవాలి. సో ఇవంతా నేను చెప్పిన కాన్సెప్ట్ ఉన్నాయి కదా, అంతా కాన్సెప్ట్స్ అవి మీరు కొంచెం ఆ డయాగ్రామ్ నేర్చుకుని అది చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ట్రాన్స్లేట్ ప్రొటెక్షన్ సిస్టమ్ చూస్తాము. దాని తర్వాత టాపిక్ ఇంపార్టెంట్ ఇవన్నీ మెర్జ్ ప్రైస్ వోల్టేజ్ బ్యాలెన్స్ సిస్టమ్ చూస్తాను. ఓకేనా? సో అర్థమైన కాన్సెప్ట్స్ ఇక్కడ దాకా? అర్థమైంది సార్. ఓకే అమ్మా, ఎంతమంది మీరు ప్లేస్మెంట్స్కి ఫిల్ చేశారు? ఎంతమంది ఫిల్ చేశారు ప్లేస్మెంట్స్కి ఇప్పుడు దాకా? రెస్పాండ్ కావట్లేదు ఏమి?